నటరత్న ఎన్టీఆర్ 300కి పైగా చిత్రాల్లో నటించారు. వీటిల్లో రెండే 2 చిత్రాలకు మాత్రం ఆయన డబ్బింగ్ చెప్పలేదు. ఆ చిత్రాలు సంపూర్ణ రామాయణం, ఎర్రకోట వీరుడు. ఇందులో ఒకటి తమిళ డబ్బింగ్ కాగా రెండవది తెలుగు చిత్రమే. 1975లో గజ దొంగ పేరుతో మొదలైన చిత్రం రకరకాల కారణాల వల్ల చిత్ర నిర్మాణంలో జాప్యం జరిగి చివరికి 18 ఏళ్ల తరువాత ఎర్రకోట వీరుడు పేరుతో 1973లో విడుదలైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్కు దశరథ రామిరెడ్డి డబ్బింగ్ చెప్పారు. ఈయన స్టేజ్ ఆర్టిస్ట్. సుస్పష్టమైన ఉచ్చారణతో ఏ పాత్రకైనా తన గాత్రాన్ని మార్చి చెప్పగల ప్రతిభ ఆయన సొంతం. ఆ రోజుల్లో తమిళ నటులు ఎంఆర్ రాధా, నంబియార్ నటించిన చిత్రాలకు తెలుగులో డబ్బింగ్ చెప్పింది దశరథ రామిరెడ్డి. అమరశిల్పి జక్కన్న, శ్రీకృష్ణ పాండవీయం చిత్రాల్లో నటించిన కన్నడ నటుడు ఉదయ్ కుమార్కు, వీరాభిమన్యులో ఘటోత్కచునిగా నటించిన నెల్లూరు కాంతారావుకు, భీమాంజనేయ యుద్ధంలో ఆంజనేయుడిగా నటించిన కామినేని ఈశ్వరరావుకు దశరథ రామిరెడ్డి డబ్బింగ్ చెప్పారు. వందలాది చిత్రాలకు డబ్బింగ్ చెప్పిన ఆయన శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు కథ సహా కొన్ని చిత్రాల్లో నటించారు.